ప్రపంచంలో ప్రతి మనిషికి ఓ శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తిని ఎలా ఉపయోగిస్తామనే దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది ఓ యువరాజు కథ. ఒక రాజ్యంలో గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజుకు చాలా కాలం తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. రాజ్యంలో సంతోషాలు మొదలయ్యాయి. యువరాజు పుట్టినరోజున దేవతలు రాజభవనంలో ప్రత్యక్షమై యువరాజుకు 4 మహాశక్తులను ప్రసాదించారు: అగ్ని, గాలి, నీరు, భూమి. కాలంతో యువరాజు పెరిగాడు. అతను తన శక్తులను తన ఆట విడుపుగా మార్చుకున్నాడు. మంటను కంట్రోల్ చేయడం, గాలిని తుఫానుగా మార్చడం, నదిని ఆపివేయడం, ఇవన్నీ అతనికి సరదాగా మారాయి. అతనికి శక్తి మీద గర్వం పెరిగిపోయింది. నేను ఈ రాజ్యంలో శక్తివంతుడిని, నన్ను ఎవరూ ఆపలేరు అని అతను అహంకారంతో అనుకున్నాడు. ఒకరోజు అతను కోపంగా రాజ్యానికి నడిరోడ్డు మీద నిలబడి తన అగ్నిశక్తిని ఉపయోగించి ఓ చిన్న అగ్ని వెలిగించాడు. కానీ అది అతను ఊహించిన దానికంటే పెద్దగా మారింది. రాజ్యం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ప్రజలు అరవడం, పరిగెత్తడం ప్రారంభించారు. ఇది నా తప్పు, ఈ మంట ఆపడానికే నా వాయుశక్తిని ఉపయోగిస్తా అని యువరాజు భావించి గాలి శక్తిని పెంచాడు. కానీ గాలి తుఫానుగా మారి ఇల్లు, చెట్లు, మనుషులను ఎగరేస్తూ వెళ్ళిపోయింది. యువరాజు భయపడ్డాడు. ఇప్పటికైనా నీటి శక్తిని ఉపయోగించి మంటను ఆపుతాను అని అనుకొని ఒక్కసారిగా పెద్ద నీటి ప్రవాహాన్ని తెచ్చాడు. అయితే అది అంతకన్నా పెద్ద సమస్యగా మారింది. ఊరంతా మునిగిపోయింది. ప్రజలు వరదలో కొట్టుకుపోయారు. చివరగా భూమి శక్తిని ఉపయోగించి ప్రజలను రక్షించాలనుకున్నాడు. కానీ అది భూకంపాన్ని తెచ్చింది. నేల చీలిపోయింది. రాజ్యంలోని ఆలయాలు, కోటలు అన్నీ కూలిపోయాయి. ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. ఈ వార్త రాజుకు తెలిసింది. అతను యువరాజును కోపంతో చూశాడు. శక్తి ఉండడం కాదు, దాన్ని వాడే జ్ఞానం కూడా ఉండాలి. నువ్వు రాజుగా ఉండాలంటే ప్రజల్ని కాపాడాలి, నాశనం చేయకూడదు అని చెప్పాడు. యువరాజు తన పొరపాటును గ్రహించాడు. అతను తన శక్తిని ప్రజల భద్రత కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తను ప్రజలను కాపాడేలా మారాడు. అందరికి మేలు చేసేలా తన శక్తులను నియంత్రించుకున్నాడు. నిజమైన శక్తి అంటే శత్రువులను నాశనం చేయడం కాదు, స్నేహితులను, ప్రజలను రక్షించడం. ఇలాంటి మరిన్ని కథల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.